హాయ్ అందరికీ నమస్తే. నార్త్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన ఐటమ్ అండి ఇది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం పూరీ కూర ఎలా తింటామో వాళ్ళు ఈ ఐటమ్ అలా తింటారు. అదేంటో తెలుసా అండి? చోళే భటూరే. ఈ చోళే భటూరే అనేది మనం పూరీ కూర లెక్క వాళ్ళు వేరే కూర చేసుకుంటారు, అంటే శనగలతో, కాబూలీ శనగలతో చేసుకుంటారు. మనం కూడా ఈరోజు అలాగే చోళే చేసి భటూరే చేస్తున్నాము. ఇది మంచి టేస్టీగా ఐటము. అంతేకాదండి, చాలా ఆరోగ్యప్రదమైనది కూడా. తప్పనిసరిగా మీరు చూడండి, సింపుల్గా ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం వంట. ముందుగా మనం భటూరేకి పిండి కలుపుకుందామండి. ఎందుకంటే ఇది గంట సేపు నానాలి కాబట్టి ఈ పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇది 3/4 కప్పు బొంబాయి రవ్వ అండి, అదే సూజీ కూడా అని అంటారు. 1/2 కప్పు పెరిగేసుకుందామండి. ఒక 1/2 చెంచా ఉప్పు. ఇదంతా బాగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు అలా వదిలేద్దాం. రెండు నిమిషాలు అయిందండి. ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండి వేసుకుందాం. పక్కా కొలతలు ఉండాలని నేను ఏ కప్పుతో అయితే సూజీ తీసుకున్నానో అదే కప్పుతో పెరుగు తీసుకున్నాను, అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. పిండి కలుపుకున్నాం కదండి, ఇప్పుడు కాబూలీ శనగలు ఉడకబెట్టుకుందాం. ఇవి 8 గంటలు నానబెట్టుకున్న 1/2 కిలో కాబూలీ శనగలండి. ఇలా శనగలు మునిగే వరకు నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇదిగోండి, 1 ఇంచి దాల్చిన చెక్క, 1 నల్ల ఇలాచి వేసుకుందాం. అలాగే 1 1/2 చెంచా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. అదే కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే 1 కప్పు శనగలకి 1 కప్పు నీళ్లు, 2 కప్పుల శనగలకి 2 కప్పులు నీళ్లు పోసుకుని 6 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉండనిస్తే కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్గా ఉడికిందండి. పక్కకు తీసేసుకుని చోళే మసాలా పొడి తయారు చేసుకుందాం. 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా మిరియాలు, 1 చెంచా జీలకర్ర, 1 ఇంచి దాల్చిన చెక్క, యాలక్కాయలు 3, బ్లాక్ ఇలాచి 1, జాజికాయ, జాపత్రి, 6 లవంగాలు, 7 ఎండుమిరపకాయలు. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిసొచ్చిన వేళ, చందమామతో 1 మాట చెప్పాలి, 1 పాట పాడాలి. చందమామతో 1 మాట చెప్పాలి, 1 పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిసొచ్చిన వేళ, చందమామతో 1 మాట చెప్పాలి, 1 పాట పాడాలి. చందమామతో 1 మాట చెప్పాలి, 1 పాట పాడాలి. 3 చెంచాలు ఆయిల్ వేసుకుని 1/2 చెంచా జీలకర్ర వేసుకుందాం. 2 బిర్యానీ ఆకు, 1 నల్ల ఇలాచి, 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలర్ మారే వరకు వేయించుకుందాం. ఇదిగో చూసారుగా, ఈ విధంగా కలర్ మారిన తర్వాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం.
2 మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకుందాం. పావు చెంచా పసుపు, 1 చెంచా కారం కూడా వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని 3-4 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు దంపి పెట్టుకున్న మసాలా పొడి మొత్తం వేసేసుకుందాం. ఇది ఒక్కసారి కలుపుకొని శనగలు వేసేసుకుందాం. ఒక 1/2 చెంచా ఉప్పు వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకుందాం. ఆమ్చూరు పొడి 1/2 చెంచా వేసుకుని 3.5 కప్పుల నీళ్లు కూడా పోసుకుందాం. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఐదు నిమిషాలు అయిపోయిందండి. రుచికరమైన చోలే మసాలా రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలండి. కిందకి దింపి పెట్టి తర్వాత తాలింపు వేసుకుందాం. 2 చెంచాలు నెయ్యి వేసుకొని వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయ చీలికలు, కాస్త కసూరి మేతి కూడా వేసుకుందాం. ఇక్కడతో చోలే మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు బటూరే చేసుకుందాం. ముందుగా నూనె వేడి చేసుకుందాం. ఇలా పెద్ద పెద్ద ఉండలు తీసుకోవాలి బటూరేకి. బటూరే మాత్రం నూనె వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. చోలే బటూరే 2 రెడీ అయిపోయినాయండి. ఇక టేస్ట్ చేసి చూద్దాం. అబ్బా, సూపర్, బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చిందండి. ఈ బటూరాకు మాత్రం కూర మాత్రం చాలా ఎక్కువగా తీసుకోవాలండి. ఇది ఇలాగా చోలే మసాలా అదిరిపోయిందండి. అంత టేస్ట్ ఉందండి, స్పైసీగా కానీ
టేస్ట్ కానీ సూపర్గా ఉంది. దీనికి ఇలా కొంచెం నిమ్మకాయ తగిలిచ్చి కూర ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇది. నేను రెస్టారెంట్కి కానీ దాబాకి కానీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చోలే భతూరా కంపల్సరీ చెప్తానండి. నేనైతే ఫుల్గా ఒక్కటి తినగలను. మీరు ఎన్ని తినగలరో కామెంట్ చేయండి. ఈరోజు భలే కుదిరిందండి. ఎందుకంటే శ్రద్ధగా ఇష్టంగా చేసుకున్నాం కదండి, అందుకని రుచి మాత్రం చాలా సూపర్గా వచ్చింది. ఈ మసాలా దినుసులు కూడా మనమే చక్కగా వేయించుకుని రోట్లో వేసి దంపుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ వస్తుంది. మనం మిక్సీలో వేయం కాబట్టి రోట్లో వేసి దంపుకుంటే ఈ మసాలాలు ఇలాగే చాలా టేస్ట్ వస్తుంది. రోలుకి మిక్సీలకు ఉన్న తేడా అదే. దేనికైనానండి మనం వంట చేసేటప్పుడు ఇలా కొద్దిగా ఎక్కువ టైం తీసుకునే వంటలకి తప్పకుండా మనం చాలా ఓపికగా ఇంట్రెస్ట్గా అదే శ్రద్ధగా చూసుకుంటే ఒక మంచి రుచికరమైన చోలే భటూరా చేసుకున్నంత తృప్తిగా ఉంటారనమాట. నేను ఎలా తిని తృప్తి పొందానో మీరు కూడా ఇలా సొంతంగా ఇంట్లో చేసుకుని అలాగే తిని ఇంటిల్లపాది కూడా అంత తృప్తి పొందాలన్నమాట. ఓకే. నాకైతే కడుపు నిండిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మంచి వంటకంతో కలుద్దాం. ఓకే, బాయ్.